అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో అతిపెద్ద ప్రాపర్టీ షో క్రెడాయి పేరుతో 3 రోజుల పాటు నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో క్రెడాయి అతిపెద్ద ప్రాపర్టీ షో నిర్వహించింది. ఈరోజు చివరి రోజు అతిపెద్ద ఎత్తున సందర్శకులు అంటే కస్టమర్లు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి వివరాలు తీసుకుంటారు. అయితే మధ్యతరగతి కస్టమర్లతో పాటు అంటే లగ్జరీ అపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎన్ని సంస్థలు ఇందులో పాల్గొన్నాయి అనే వివరాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. క్రెడాయి హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి సార్తో ఉన్నాం. ఆయన అడిగి ప్రాపర్టీ షోకి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎప్పుడు కూడా మనకు తెలిసిందే క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో అని అంటే ఇట్స్ యూనిక్ వన్. ముఖ్యంగా చెప్పాలంటే మా బిల్డర్స్ అందరు కూడా క్వాలిటీ కాన్షియస్ ఉంటారు. తర్వాత రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది లైక్ మోర్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఫర్ ద పర్చేజర్స్ అన్నమాట. దాంతోపాటుగా చెప్పాలంటే ఓవరాల్గా ఈ ఆగస్ట్ నెలలో మేము నిర్వహించిన 3 ప్రాపర్టీ షోస్ చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి. హైటెక్స్ లోపల ఆగస్ట్ 2nd, 3rd, 4th ట్రెమెండస్ రెస్పాన్స్, కొంపెల్లిలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే దాని కంటిన్యూషన్ లోపల ఈస్టర్న్ హైదరాబాద్ లోపల ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్ అప్. అంటే ఇక్కడ ఉన్న పొటెన్షియల్ ఏంటి, తర్వాత ఇంకా ఏ రకంగా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలా, ఏ రకమైన సోషల్ ఇన్ఫ్రా కావాలా అనే దాని మీద అవగాహన తీసుకొచ్చే విధంగా మేము ఈ ప్లాట్ఫామ్ ఫెసిలిటేట్ చేయడం జరిగింది. దానికి మొన్న ఇనాగ్రేషన్కి వచ్చిన మంత్రి గారు కూడా ఈ అనౌన్స్ ద ఐటీ పార్క్, దాంతోపాటుగా సోషల్ ఇన్ఫ్రా గురించి ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ తర్వాత 5 స్టార్స్ హోటల్స్ వచ్చే విధంగా కూడా తను ఇక్కడ గవర్నమెంట్తో డిస్కస్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో ఓవరాల్గా మేము ప్రాపర్టీ షోస్ చేసినప్పుడు కస్టమర్స్కి ఒక ఇల్లు కావాలనే దానికోసమే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినట్టు కాకుండా ఓవరాల్గా ఏరియా డెవలప్మెంట్ కోసం ఆ బిల్డర్స్కి కూడా ఏ రకంగా కూడా వాణిజ్య పరంగా బిజినెస్ పరంగా కూడా పనికొస్తుందనే దాని మీద చూస్తుంటాం. కాబట్టి వీకెండ్సే ఓవరాల్గా ఈ ప్రాపర్టీ షోస్ నిర్వహించడం ద్వారా హైదరాబాద్లో ఉన్న పొటెన్షియల్ ఏందనేది కూడా అందరికీ మళ్ళీ ఒకసారి తెలియజెప్పే విధంగా మేము చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇంకా కూడా మన దగ్గర అఫోర్డబిలిటీ లేదనుకునే వాళ్ళకు కూడా అన్ని ఏరియాలలో ఏ రకమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఒక 4,000 నుంచి 15,000 వరకు ఉండే రకంగా అన్ని ప్రాజెక్ట్స్ డిస్ప్లే చేయడంతో కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన రావడం జరిగింది. ఆ రకంగా చెప్పినప్పుడు క్రెడాయి హైదరాబాద్ నిర్వహించిన ఈ ప్రాపర్టీ షో సక్సెస్ఫుల్ అయిందని చెప్పవచ్చు. అంటే జనరల్గా హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, క్రెడాయి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతుంది కొత్త ఇల్లు తీసుకునే వారికి? క్రెడాయి ద్వారా మీరు ఏం సందేశం? హైదరాబాద్ ఎప్పుడు కూడా ఒక 30-40 సంవత్సరాలుగా ఎదిగిన సిటీ అన్నమాట. మనకి ఒక రోజులో ఒక 1 ఇయర్ లోపల 2 ఇయర్స్ లోపల వచ్చిన అభివృద్ధి కాదు ఇది. టైం టు టైం మనం గ్రాడ్యువల్గా ఎదుగుతూ వచ్చినాం. కాబట్టి ఓవరాల్ అక్రాస్ ద వరల్డ్ పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ ఆఫ్టర్ హైదరాబాద్ అనమాట. అందుకోసం ఏ రోజు కూడా మనకి హైదరాబాద్ ఎదుగుదల గురించి అనుమాన పడాల్సిన అవసరం లేదు. కొంచెం మా గవర్నమెంట్ మారినప్పుడు ఏంటంటే ఒక వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటారనమాట కస్టమర్ బేస్ అంతా కూడా. వన్స్ ద గవర్నమెంట్ స్టార్టెడ్ యాక్టివ్ మోడ్. సో అప్పుడు అగైన్ పాతది ఎదిగిన దిశ లోపల మనము కంట్రీ వైడ్ ఉన్న మంచి మెట్రోస్ అన్నిటికి కూడా వీఆర్ ఇన్ నెంబర్ 1 పొజిషన్ అనమాట కొన్ని సెగ్మెంట్లలో. అదే ఇంకా కంటిన్యూషన్ లోపల ముందుకు తీసుకెళ్ళినప్పుడు హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి రియల్లీ డూయింగ్ వెల్. ఇంకా మనకు అవకాశాలు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి నిర్మాణ రంగం ఇంకా ఎదిగే దిశలో బాగుంటుంది. మొత్తంగా అంటే 3 రోజులు విజయవంతంగా అతిపెద్ద ప్రాపర్టీ షో నిర్వహించారు. సో ఇట్లా మొత్తంగా ఏం చెప్తారు? మాకు ఎప్పుడు కూడా క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షోస్ అనేది విజయవంతంగా నిర్వహించినామని చెప్పడానికంటే కూడా మా కాన్సెప్ట్ ఏంటి అనేది అంటే ఒకటి ఏంటంటే ఆ ఏరియాలని ఏ రకంగా అనుగుణంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకురావడము. తర్వాత ఇదే ప్లాట్ఫామ్స్ మీద నుంచి కూడా గవర్నమెంట్ కూడా కొత్త పాలసీస్ అనౌన్స్ చేయడం అనేది కూడా జరిగే విధంగా మేము చూస్తుంటాము. అయితే ఆగస్ట్ 2nd ఇనాగ్రేషన్కి రావాల్సిన ముఖ్యమంత్రి గారు ఆగస్ట్ 1st మాకు విదిన్ ఒక క్లోజ్ డోర్ మీటింగ్ అనమాట ఒక 100 బిల్డర్స్ తోటి నిర్వహించడం జరిగింది. ఆ రోజు మాకు కావాల్సిన కొన్ని కోరికలు అనమాట, ఇండస్ట్రీ ఇంకా ఎదిగే దిశ లోపల ఏం కావాలనే దాని మీద కూడా
ముఖ్యమంత్రి గారు ప్రాపర్గా అంటే ఒక డీటెయిల్గా అవన్నీ కూడా స్టడీ చేసి రెస్పాండ్ అయి ఉన్నారు. సో అక్కడ నుంచి మాకు ఇంకా కూడా అంటే ఇప్పటివరకు మనకున్న హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ఇంకా ఎదిగే దిశ లోపల కూడా ఈ ప్రభుత్వం కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్తుందనే ఒక ధైర్యం వచ్చిందనమాట. దాంతోపాటుగా మళ్ళీ అగైన్ ఐటీ మినిస్టర్ గారు కూడా వచ్చినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేది ఉపాధి అవకాశాలే. దానికి తగ్గట్టుగా ఐటీ నుంచి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి కానీ ఉద్యోగ అవకాశాలు జనరేట్ అవుతున్నాయనే ఒక భరోసా తను ఇవ్వడం వల్ల కూడా మాకు ఇంకా ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది మనకి అని. దాంతోపాటుగా హైదరాబాద్ ఒకటే కాదు, ఓవరాల్ తెలంగాణ అభివృద్ధి కోసం కూడా పాటుపడే విధంగా ఉంటుంది. కాబట్టి వీ ఆల్వేస్ హ్యాపీ విత్ ద ప్రాపర్టీ ఇష్యూస్ అంటే ఇంకా ఓవరాల్గా చాలా బాగుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.